శనివారం సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల తిరుమలగిరిలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. ముందుగా గుంపుల తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా గైన్ హాజరైన 3 ఉపాధ్యాయుల గురించి కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆరా తీశారు. శనివారం సూర్యాపేట జిల్లా చివెంల మండలం గుంపుల తిరుమలగిరిలోని జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. ముందుగా గుంపుల తిరుమలగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు కార్యాలయంలో హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరు అయిన 3 ఉపాధ్యాయుల గురించి కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆరా తీశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పుస్తకాల పంపిణీ, ఏకరూప దుస్తుల పంపిణీ వివరాలను ప్రధాన ఉపాధ్యాయురాలు శైలజను అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి బి సెక్షన్ గదిని కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో తెలుగు పుస్తకంని చదివి వినిపించారు. అలాగే వంటగదిని పరిశీలించి మోను ప్రకారం కోసి ఉన్న కూరగాయలను పరిశీలించారు. ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. 4వ తరగతి గదిలో శ్రీదేవి టీచర్ బోధిస్తున్న ఇంగ్లీష్ సబ్జెక్టుపై పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. విద్యార్థులు ఆంగ్లంలో ఏకలవ్య డ్రామాలను కలెక్టర్కు చేసి చూపించారు. అదే డ్రామాను తెలుగులో చేయాలని కలెక్టర్ కోరగా విద్యార్థులు తెలుగులో కూడా ఏకలవ్య డ్రామాను వేసి చూపించారు. పాఠశాలల నిర్వహణపై ప్రధానోపాధ్యాయురాలు శైలజను కలెక్టర్ అభినందించారు. తదుపరి అంగన్వాడీ కేంద్రంలో ఉన్న చిన్నపిల్లలతో కలెక్టర్ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శైలజ, వెంకన్న, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.